దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఇలాంటి న్యూస్ ఒకటి వినాల్సి వస్తుందని, ఆ న్యూస్ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. అది కూడా ఆయన ప్రేమ వ్యవహారం గురించి. ప్రెసెంట్ ఈ న్యూస్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందుగా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇష్యూలోకి వెళ్తే రాజమౌళి, రమా రాజమౌళి, యు శ్రీనివాసరావు ఈ మూడు పేర్లు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన యు శ్రీనివాసరావు తన మరణ వాంగ్మూలాన్ని విడుదల చేశారు. తన చావుకి కారణం ఎస్ఎస్ రాజమౌళి, తన భార్య రమా రాజమౌళి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ళు కొంతకాలంగా తనను టార్చర్ చేస్తున్నారని, ఆ టార్చర్ భరించలేకే తాను చనిపోబోతున్నానంటూ ఒక వీడియో బైట్ ని అలాగే లెటర్ ని కూడా విడుదల చేశారు. ఆ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి రాజమౌళి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజమౌళికి సంబంధించిన న్యూస్ ట్రెండ్ అయింది. అసలు ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది, యు శ్రీనివాస్ ఎవరు, రాజమౌళికి, రమా రాజమౌళికి, యు శ్రీనివాస్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుసుకుందాం. యు శ్రీనివాస్ రాజమౌళికి బెస్ట్ ఫ్రెండ్. దాదాపు 35 సంవత్సరాలకు పైగా వీళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహం ఉంది. రాజమౌళి డైరెక్టర్ గా ఎదగక ముందు నుంచి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. తర్వాత రాజమౌళికి దర్శకుడిగా అవకాశం వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రెసెంట్ ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అయితే రాజమౌళికి దర్శకుడిగా అవకాశాలు వస్తున్నప్పటి నుంచి యు శ్రీనివాస్ కి ఆయనకి మధ్యన విభేదాలు తలెత్తాయి. దానికి కారణం యు శ్రీనివాస్ చెప్పినట్టుగా చూస్తే రమా రాజమౌళి భార్య. కాకపోతే ఆమెకు మొదటి పెళ్లి కాదు, ఆమెకు అంతకు ముందే పెళ్లయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన భర్తతో విడిపోయి రాజమౌళిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె రమా రాజమౌళిగా మారారు. శ్రీనివాసరావు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రాజమౌళి, శ్రీనివాసరావు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడే రాజమౌళి లైఫ్ లోకి రమా ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి రాజమౌళి యు శ్రీనివాస్ ని పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడు. కాకపోతే పూర్తిగా కాదు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు యు శ్రీనివాస్. ఇక అక్కడి నుంచి అసలు విభేదాలు తలెత్తాయి. రాజమౌళి తన పర్సనల్ సంబంధించిన విషయాలను ఎక్కడ బయట పెడతాడో అని గత కొంత కాలంగా యు శ్రీనివాస్ ని టార్చర్ చేస్తున్నారట. ఆ విషయాలను బయటకు వస్తే తన పరువుకి భంగం కలుగుతుందని భావించిన రాజమౌళి యు శ్రీనివాస్ ని ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడట. రాను ఆ ఇబ్బందులు పెరిగిపోవడంతో తాను కూడా తట్టుకోలేక ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలా వీడియో బయట ఆయన నోట్ విడుదల చేస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే రాజమౌళి కోసం తన ప్రేమను కూడా త్యాగం చేశారట యు శ్రీనివాస్. అందుకే 30 సంవత్సరాలుగా తను బ్యాచిలర్ గానే ఉంటున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ తన ప్రేమని త్యాగం చేశాననే కామెంట్ తో ఆయన ప్రేమించింది రమా రాజమౌళి గారినే అనే డౌట్ కూడా వస్తుంది. రమా రాజమౌళిని ముందుగా యు శ్రీనివాస్ ఇష్టపడ్డాడని, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను రాజమౌళి పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్తున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ రాజమౌళి యు శ్రీనివాస్ సంబంధించిన ఇష్యూ స్నేహపూర్వకంగా స్టార్ట్ అయ్యి ఇదొక ట్రయాంగిల్ కథగా మారింది. ఈ నేపథ్యంలోనే రమా రాజమౌళిపై యు శ్రీనివాస్ చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి. మరి యు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ని సుమోటోగా తీసుకొని పోలీసులు రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా యు శ్రీనివాస్ కోరారు. దీంతో రాజమౌళి ఇష్యూ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి యు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తో పోలీసులు రాజమౌళి పైన చర్యలు తీసుకుంటారా, ఈ ఇష్యూపై రాజమౌళి బయటకు వచ్చి ఏదైనా కామెంట్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూసారుగా యు శ్రీనివాస్ రాజమౌళిపై చేసిన ఈ కామెంట్స్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.